రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మంచిర్యాల జిల్లా లక్షపేటలోని ఊత్కూర్ చౌరస్తా వద్ద రహదారిపై యూరియా సప్లై పెంచాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు లక్షపేట ఆర్బీ అతిథి గృహం ఆవరణలో సమావేశమైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాదయాత్రగా బయలుదేరి ఊత్కూర్ చౌరస్తా వద్ద రహదారిపై రాస్తారోకో చేపట్టారు. భారీగా స్తంభించిన వాహనాల రాకపోకలు స్థానిక సిఐ రమణమూర్తి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని రాస్తారోకో విరమింపచేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రైతులకు ఇలాంటి రోజులు రాకూడదని ఇకనైనా రైతుల కోసం ఆలోచించి సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఇంటికి యూరియా ఎప్పుడు ఇస్తారు? ఎమ్మెల్యే గారికి ఇంటికి ఇస్తారని ఇస్తారా? రేపు ఇంటికి ఎప్పుడు ఇస్తారు? 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 యూరియా వెంటనే లక్షపేటలోని 3 మండలాల రైతులు ఆజిపూర్ దండపల్లి నుంచి రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ తెలియజేసే ప్రయత్నం చేశారు. దీన్ని వెంటనే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ 9 తారీఖు వరకే మనకు యూరియా ఇస్తా అని చెప్పారు. 9 తారీఖు పోయింది, ఇవాళ 15 తారీఖు ఉన్నది. ఇవాళ చూస్తా అంటే ప్రతి రైతు వేదికలలో వందలాది మంది రైతులు లైన్లో ఉన్నారు. చాలామంది రైతులు 10 ఎకరాలు 15 ఎకరాలు చేసుకున్న రైతులకు వాళ్ళు 1 బత్త 2 బత్తాలు తీసుకొని లైన్లో ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే యూరియా ఇప్పించే విధంగా చూస్తారని చెప్పి కోరుతున్నాం. లక్షపేట మండలం, హాజీపూర్ మండలం రైతుల పక్షాన ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అన్యాయం చేస్తుందో, అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా కుమ్ముక్కై వాళ్ళ సొంత లాభాల కోసం, పైసల కోసం పనిచేస్తుంది తప్ప రైతుల కోసం కాదు. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఏనాడు కూడా యూరియా కానీ రైతులకు ఎటువంటి కష్టాలు రాలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీకి పోతే సంచులు పట్టుకపోవడం తప్ప యూరియా తీసుకొచ్చే సోయి లేదు ఈ కాంగ్రెస్ నాయకులకు. ఈ విధంగా ఇవాళ చూస్తున్నాం. ఇంద్రమ్మ ఆనాటి రోజులు చెప్తా అన్నారు. ఆనాటి రోజులు అంటే మళ్ళా చెప్పుల లైన్లలో పెట్టాడు. రైతులు సంచుల కోసం, యూరియా బస్తాల కోసం కొట్లాడుకున్నాడు. ఒక్కొక్క సంచిస్తే ఎన్నిసార్లు ఆటోలు పట్టుకుపోవాలి, ఎంతసార్లు ఆటో కిరాయి అవుతుంది. ఒక పాస్బుక్కి 2 ఎక్కువ ఇస్తే 10 ఎకరాలున్నా, 15 ఎకరాలున్నా, ఎన్ని ఎకరాలున్నా 4 ఇస్తారు. కొంతమంది 5 ఎకరాలు ఉన్న వాళ్ళు 10-15 ఎకరాలు కౌలు తీసుకున్నారు. గౌరవ కేసీఆర్ గారు తెలంగాణకు రైతులకు ఎంత ఎరువు అవసరం ఉందో అంత ఎరువులను ముందు చూపుతో ముందే తెప్పించి రైతులకు ఎక్కడ కూడా ఎరువును కొరత లేకుండా చూసిండు. ఒక ఎరువే కాదు, కరెంటు విషయానికి వస్తే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మరి కరెంటు తీగల మీద బట్టలు దారేసుకుంటారన్నటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా కన్ను రెప్పపాటు కూడా కరెంటు పోకుండా మరి కరెంటు సరఫరా నాడు పెద్ద పెద్ద టవర్లు వేసి పెద్ద పెద్ద సంస్థలు తీసుకొచ్చేసి ఇలా కరెంటు కొరత లేకుండా చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కన్నా ముందు మంచినీటికి కొరత ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని జల సముద్రం లాగా కాళేశ్వరం నిర్మించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ మూల పోయినా ఎక్కడ పొక్కదవినా నీళ్ళు వచ్చే విధంగా ఇలా కేసీఆర్ గారు చేస్తే ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కేసీఆర్ 10 సంవత్సరాల కేసీఆర్ పనిలో ఏ ఒక్క నెల ఏ ఒక్క రైతు ఒక అర సెకండ్ కూడా ఎరువు బస్తాల కోసం ఆలస్యం చేయలేదు, నిలబడలేదు. ఏనాడైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదో
పూర్తిగా విఫలమైంది. యూరియా సరఫరాలో తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఒక రకంగా నిర్లక్ష్యం వైఖరి. కేంద్రమేమో సరిపడు కేంద్ర ప్రభుత్వం సరిపడు ఎరువులు ఇవ్వడం లేదు, వీళ్ళకేమో ప్లాన్ చేయడం లేదు. ఈ ఇద్దరి బీజేపీ కాంగ్రెస్ వారిద్దరి నాటకాల వల్ల ఈ తెలంగాణ గడ్డ మీద 1,30,00,000 ఎకరాలకు ఏదైతే యూరియా సరఫరాలో పూర్తిగా విఫలమైంది. అందులో ముఖ్యంగా ఈరోజు మన దగ్గర రామగుండం ఉంది. అదే